శైలజ గారు మొదటి వంట అయిపోయింది. ఇప్పుడు రెండో వంటకంలోకి వెళ్దామా? అవును. దాని పేరేంటి? అది వచ్చి పొటల్స్ ఉల్లికారం కూర. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చెప్తాను. పొటల్స్ ముక్కలు, సాల్ట్, కొత్తిమీర, నూనె, ఆనియన్ ఎండుమిరపకాయ పేస్ట్, పోపు దినుసులు. ఓకే శైలజ గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దీనికోసం ముందుగా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం ఉల్లిపాయలు ఎండుమిర్చి కలిపి మిక్సీ చేసి పెట్టుకోవాలి. సరే, మరి రెడీ టు స్టార్ట్ అనమాట. ఇంకా చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఇది ఒక్కటి నేను చేస్తానండి మీకు హెల్ప్. అంతకన్నా ఎక్కువ హెల్ప్ అడగద్దండి. అదైతేనే కదా ఇది అవుతుంది. సరే, సో ముందుగా నూనె వేసుకుందాం. చాలు, సరిపోతుంది. ఓకే, ఈ ముక్కలు అందులో వేసేద్దాం. ఓకే ఓకే, సో మనము ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఇది పోటల్స్ ఏంటండి, మనకి జనరల్గా దొరుకుతూ ఉంటాయి కదా బయట? ఇక్కడ హైదరాబాద్లో బాగా దొరుకుతాయండి. ఇవి దొరుకుతాయా? దొరుకుతాయి. సో కాసేపు వేయించాలా? కొంచెం బాగా ఫ్రై లాగా అవ్వాలండి? ఫ్రై కాదు, కొంచెం మగ్గిపోయినట్టు అయిపోతే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం వేగుతూ ఉంది కదా, అంతలో ఆ పక్కన మసాలా కూడా వేయించేసుకుందామా? ఉల్లికారం వేయించేసుకుందాం. ఓకే ఓకే, కొంచెం ఆయిల్ వేసి సో ముందుగా మా ఇందులో అది అయ్యేలోపు అందులో కొంచెం చాలు. సో ఆయిల్ వేసేసుకున్నాం కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దాంట్లో మసాలా, అదే ఉల్లికారం ఉంది కదా, అది కొంచెం వేయించుకోవాలి ముందుగా. అది పచ్చిది కదా, కొంచెం వేయించుకోవాలి. దీన్ని అటు షిఫ్ట్ చేద్దాము. ఓకే, స్లోగా ఫ్రై అవుతుంది అదిలోగా. ఓకే, ముందుగా దీంట్లో పోపు వేద్దాము. మినప్పప్పు అలాగే శనగపప్పు వేసుకున్నాం. సో ఇది కూడా బాగా దీనికి కొంచెం ఫ్రై అయినట్టుగానే ఉంది కదా, లైట్ గా మనకి ఎల్లోయిష్ కలర్ లో ఉంది. కొంచెం ఇది కొద్దిగా ఫ్రై అయిపోతే అది ఇందులో వేసేసుకుంటే అయిపోయినట్టు. ఓకే, ఫాస్ట్ గా అయిపోతుందండి ఇది. పోపు ఆల్మోస్ట్ వేగిపోయింది. ఓకే, ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసేద్దాం అందులో. ఉల్లిపాయ ఎండుమిర్చి మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం ఆ పేస్ట్. ఉల్లిపాయల్లో బాగా వాటర్ ఉంటుంది కదా, ఇప్పటి వరకు మనం సాల్ట్ అయితే వేయలేదు కదా. ఓకే, ఇప్పుడు ఈ పేస్ట్లో సాల్ట్ వేసేద్దాం. ఓకే, ఒక స్పూన్ ఇస్తారా? మీకు వంట ఎప్పుడు నేర్చుకున్నారు? పెళ్లికి ముందే వచ్చా వంట బాగా? నా పెళ్ళికి ముందు వంట రాదు. ఓకే, పెళ్లి తర్వాత వచ్చేది? అప్పుడు వచ్చు. అంటే ఎవరు నేర్పించారు మరి? మీ అత్తగారు నేర్పించారా? మీరు అప్పుడు మీరే నేర్చుకున్నారా? అంటే కొన్ని అత్తయ్య గారు నేర్పించారు, కొన్ని పక్క వాళ్ళు అలాగా నేర్చేసుకున్నారు. పెళ్ళి అయిపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంటారు, నిజమేనా? వస్తాయండి. వస్తాయా? మనం కోసం, మనకి మనం తినకూడడం కోసమైనా నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి, తప్పదు కాబట్టి నేర్చుకుంటాము, అందుకే అలాగే వచ్చేస్తాయి. వస్తుంది. సో చూడండి, ఇదని ఆఫ్ చేసేనా? అది ఆఫ్ చేసేనా? ఇప్పుడు దీన్ని అందుకు వేయాలండి? వేయాలండి. అంటే ఓన్లీ మన నూనెతో పాటు వేద్దామా, లేకపోతే అది లేదు, ఒక ముక్కలు ఒక్కటి వేస్తే సరిపోతుంది. వేసేనా? వేసేయండి. సో ఇప్పుడు దీంట్లో ఇంకేమేమి మిక్స్ చేయాలి? ఇంకేం మిక్స్ చేయట్లేదండి, కొంచెం ఒక 2 minutes అలా కుక్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. సో 2 minutes కుక్ అవడానికి టైం పడుతుంది అనమాట. అలా బాగా కలిసిపోయేటట్టుగా. అంతే. ఇది బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ కూడా అవసరం లేదు కదా, చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? ఆఫ్ చేసే. ఓకే, సో మొత్తానికి పోటల్స్ ఉల్లికారం రెడీ అయిపోయింది కదా. సో దీని ఏమైనా గార్నిషింగ్ ఏమైనా ఉందా అండి? కొంచెం లైట్గా కొత్తిమీర చల్లుకుంటే అయిపోయినట్టే, తినడానికి రెడీ అయిపోయినట్టే. ఓకే, సో మొత్తానికి పోటల్స్ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. పోటల్స్ ఉల్లికారం కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. పోటల్స్ ఉల్లికారం కూర, దీనికి కావాల్సిన పదార్థాలు: పోటల్స్ ముక్కలు, ఆనియన్ ఎండుమిరపకాయ పేస్ట్, పోపు దినులు, ఉప్పు, నూనె, కొత్తిమీర. దీన్ని తయారు చేసుకునే విధానం: డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పొటల్స్ ముక్కలు వేసుకుని దూరగా వేయించాలి.
అది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు, ఆనియన్, ఎండుమిర్చి పేస్ట్, ఉప్పు వేసి బాగా వేయించాలి. అది బాగా వేగిన తర్వాత ముందుగా వేయించిన పొటల్స్ను అందులో కలుపుకొని మరి కాసేపు వేయించాలి. అది కూడా బాగా వేగిన తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొటల్స్ ఉల్లి కారం కూర రెడీ.